Operation Overdrive. Power Rangers. Operation Overdrive. 5 దారిలో రేంజర్లు ఆకాశం చేరేలా 5 రోజులు హీరోలు సూర్యుడి వైపు సాగేలా మాయా శక్తులు వీళ్ళని చూసి భయపడుతుంటాయి. 5 మందికి రేంజర్ల పయనం సాగుతూ ఉంటాయి. ఇంకా నిధిని వెతకాలి, కొత్త మంత్రిని కాపాడాలి, ఈ లోకంలో ఇంకా వింతలు చాలా చూడాలి. సాధించడదే ఏది మేము వెనతిరిగి వెళ్ళాం. పవర్ రేంజర్స్ ఎప్పుడు శత్రువుల పక్కన వెళ్ళాం. పవర్ రేంజర్స్ ఆపరేషన్ ఓవర్డ్రైవ్. పవర్ రేంజర్స్ ఆపరేషన్ ఓవర్డ్రైవ్. రండి రండి రాజా ఫ్లూరియస్, దయచేయండి. బ్రెడ్ పైన షుగర్ వేస్తే మీకు ఇష్టమేగా? వద్దు, ఇదే చివరిసారిగా పురాతన కియాము క్యానూన్ని నా కోసం తిరిగి ప్రయత్నిస్తాను. నువ్వు ఈ భూమి పైన చివరి జంతువు అయినా కానీ నా రోబోట్ కి నువ్వు పైలట్ కావు. భూమి మీద నేనేగా చివరి ఎత్తి జంతువుని. మీరు నా కజిన్ సాస్కోచ్ ని వదలకపోతే మనం దాని గురించి మాట్లాడడం అది ఒక పెద్ద కథ. సేపు నీ నోరు మూస్తావా? నేను ఆలోచించుకోవాలి. తప్పుకోండి మంచు గడ్డలారా. నీ ప్రవేశంలో ధీరత్వం ఉంది, కానీ ఇక్కడికొచ్చి నీకు నువ్వే పెద్ద ప్రమాదం తెచ్చుకున్నావు. నువ్వు కియము క్యానాన్ని కనిపెట్టేవని నేను విన్నాను. నువ్వు దాన్ని సాధించే సమయంలో మమ్మల్ని ఆ మెర్క్యూరీ రేంజర్ని జాడ లేకుండా చేయమంటావా? మెరాట్రిక్స్ ఒంటరిగా తన పని చేయాలనుకుంటుంది. తను చెప్పిందంటే చేస్తుంది. కియముక్ నీ చేతికి వస్తుంది, అప్పుడు మనం సంబంధం మాట్లాడుకుందాం. నేను కనుక్కుంటాను హార్ట్ఫోర్డ్, మీరు హింట్ ఇవ్వండి. సారీ టై, ఈ ప్రాజెక్ట్ ముగిసే వరకు ఇది చాలా రహస్యం. మీకు తెలుసా, ఆ మిగిలిన డ్రైవ్ మ్యాక్స్ జోడ్స్ అని అద్భుతంగా ఉన్నాయి. నా కోసం మీరేం తయారు చేస్తున్నారో నాకు చెప్పచ్చు కదా. అలా చెప్తే ఆ తర్వాత అది రహస్యమే కాదు. స్పెన్సర్, నేను ఎలాంటి జోడ్ని పొందబోతున్నానో నువ్వైనా చెప్పకూడదు? నా పెదాలకు తాళం పడిపోయింది. అయినా నీకొక్కటే వస్తుందని ఎవరు చెప్పారు? స్పెన్సర్, తాళం. ఇక మిస్టర్ హార్ట్ఫోర్డ్ ను ఒంటరిగా వదిలేస్తారా? ఆయనకో గెస్ట్ వచ్చారు, లేడీ గెస్ట్. ఆండ్రూ, హాయ్. జెస్సీ, ఏంటి ఇలా సడన్ గా వచ్చా? నాకు తెలుసు, మన కాలేజ్ రోజుల తర్వాత మనం మళ్ళీ కలుసుకోలేదు. నేను నీ గురించి, నీ రేంజర్స్ గురించి చాలా చదువుతున్నాను. వావ్, నువ్వు ఎప్పుడు సాహసివి డ్రూ. నీ సంగతి ఏంటి? నువ్వు ప్రమాదకరమైన చోట రిపోర్టర్గా ఉండాలన్నావు. ప్రమాదాలను ఎదుర్కొంటూ ప్రపంచంలోని గొప్ప వ్యత్యాసం. అవును, కానీ ఆ కళ పక్కదారిలోకి వెళ్ళిపోయింది. చూద్దాం ఏదో ఓ రోజు. అలాగే. నేను ఇప్పుడు రిపోర్టర్నే. నేను ఒక లోకల్ షోలో పనిచేస్తున్నాను, గుడ్ మార్నింగ్ శాన్ ఏంజల్స్. చాలా మంచిది. అవును, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నేను మీ టీంని ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఆపరేషన్ ఓవర్ డ్రైవ్ గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి. నేను చెప్పలేను జెస్సీ, మేం మా పనుల్లో చాలా బిజీగా ఉన్నాం. ఇదేం బాలేదు. ఇది కేవలం 2 గంటలు అవుతుంది. పాత స్నేహితురాలి కోసం ప్లీజ్. సరే, ఆ పిల్లలు కూడా చాలా కష్టపడుతున్నారు. అక్కడ లైట్ల కింద ఉండడం వాళ్ళకు కూడా ఇష్టమేమో. అంటే ఒప్పుకున్నట్టేగా. ఇప్పుడు మా వాళ్ళందరినీ పిలిచి రెడీ చేయమంటాను. థ్యాంక్ యూ. పవర్ రేంజర్స్ టీవీలోనా? ఎవరైనా ఇది ముందే ఊహించారా? గుడ్ మార్నింగ్. చాలా ఇంటర్వ్యూస్ చూసాను కానీ చేయడం ఇదే ఫస్ట్ టైం. కానీ అగైన్ కొత్తగా. కంగారు పడకండి ఫ్రెండ్స్, టీవీలో రావడం పెద్ద గొప్పేం కాదు. ఎవరు కంగారు పడుతున్నారు? ఈ క్షణం కోసం నా జీవితం అంతా ఎదురు చూస్తున్నాను. ఈ ఇంటర్వ్యూ నన్ను స్టార్ ని చేస్తుంది. 5, 4, 3, 2. గుడ్ మార్నింగ్ శాన్ ఏంజలస్. నా పేరు జెసికా. ఈరోజు మన షోలో పాల్గొంటున్న స్పెషల్ గెస్ట్స్ హెల్మెట్స్ లో హీరోలు, సాహసాల టీమ్ ఆపరేషన్ ఓవర్ డ్రైవ్. థ్యాంక్ యూ జెసికా, ఇది మాకు సంతోషం. నా కుడివైపు నుంచి పరిచయం చేసుకుందాం. మీరు మెకెన్సీ హార్ట్ఫోర్డ్. నన్ను మీరు మ్యాక్ అని పిలవచ్చు. మరి మీరు రోజ్ ఆర్టిస్, ఓ అద్భుతమైన శక్తి. మీరు చెప్పింది కరెక్టే. విల్ ఆస్టన్, ఇంటర్నేషనల్ రికవరీ స్పెషలిస్ట్. తర్వాత ఏంటి జై? రాణి రాబిన్సన్, ప్రపంచంలోనే గొప్ప రేస్ కార్ డ్రైవర్. హాయ్ జెసికా, నా కార్ రేస్ ఫ్యాన్స్ అందరికీ హాయ్. ఇక మీరు
నేను ఓకే అది నేను ఇతను డాక్స్ లో యాక్టర్, స్టంట్ మ్యాన్, సూపర్ హీరో, చాలా గ్రేట్ మనిషి. నా పేరు టైజాన్. టైజాన్ పేరు చాలా ఆసక్తికరంగా ఉంది. ఓ, ఇది మా గ్రహంలో సాధారణమైన పేరు. అలాగా? వాళ్ళు టీవీలో చాలా అందంగా కనిపిస్తున్నారు కదా సో. అవును స్పెన్సర్, చాలా బాగున్నారు. ఓకే ఆడియన్స్, మనం ఒక కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. మీరు చాలా ప్రశస్తమైన వారు. నేను 5 నిమిషాల్లో వస్తాను. డోంట్ గో అవే. ఓ రాణి, నువ్వు అది చూసావా? నేను అస్సలు బాగా మాట్లాడలేదు. ఓ, నువ్వు ఇలా బిగుసుకుపోవడం కూడా చూడ్డానికి చాలా బాగుంది. హలో జెసికా జెఫ్రీస్, చెప్పండి. నా పేరు మొయిరా హెక్స్, మేయర్ వార్నా ఆఫీస్. హలో, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ రోజు మీ షోలో పవర్ రేంజర్స్ పాల్గొంటున్నారని మేయర్ గారికి తెలిసింది. అవును, ఈ గుర్తింపు పథకాలతో ఆయన వాళ్ళు చేసిన మంచి పనులన్నింటికి సత్కరించాలనుకుంటున్నారు. ఓహో, ఎంత సంతోషకరమైన విషయం. నేను వీటిని మేయర్ గారి తరపున రేంజర్స్కి అందజేయడానికి సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. నో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రేంజర్స్, మీ విలువైన సమయాన్ని మాతో గడిపినందుకు, మీలాంటి వారు మా షోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. చాలా సంతోషంగా ఉంది. మేయర్ ఆఫీస్ నుంచి మెడల్ ఓ, మీరు ఎంత ఘనతకైన అర్హులు. నేను మీ అందరినీ అభిమానిస్తున్నాను. మనం ఇక బయలుదేరదామా? పదండి. మీకేం కాలేదుగా? లేదు, నాకేం కాలేదు. నేను బాగానే ఉన్నాను. ఇదంతా ఈ వేడి లైట్ల వల్ల అయి ఉంటుంది. ముందు ఇంటికి వెళ్దాం, పదండి. నువ్వు పని పూర్తి చేసావా? ప్రయత్నించాం, కానీ ఆ మతిలేని రిపోర్టర్ మొత్తం ప్లాన్ అంతా పాడు చేసింది. ఎంత తెలివి తక్కువది. నేను ఆ మెడల్స్ ని ప్రత్యేకమైన మెటల్తో చేశాను. అది ఆ మెర్కురీ రేంజర్ ని ప్రమాదానికి గురి చేసేటట్టు అతని మీద పనిచేస్తుందో లేదో తెలియడం లేదు. చాలా బాగుంది. నేనే దాన్ని నడుపుతాను. మీరు నన్ను నడపనివ్వకపోతే ఊపిరి పీల్చుకోను. మంచిది, అలాగైనా నువ్వు మాట్లాడకుండా ఉంటావు. ఆ రోబోట్ని కోఆర్డినేట్స్తో ప్రోగ్రామ్ చేశారు. దానికి నేనే పైలట్ని. త్వరలో ఆ కియాము క్యానూన్ నా స్వంతం అవుతుంది. నా రోబోట్, అందులో ఎవరున్నారు? మీ రోబోట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఫ్లోరియస్. నన్ను మేము స్వాధీనం చేసుకున్నాం. అవును, ఏం చెయ్యాలో మాకు ఎవరు చెప్పలేదు. మోసగాళ్ళారా, దీనికి మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఏం జరిగింది డాడ్? నేను ఈ యానోమామి స్టాచ్యూ పైన మణుల జాడ ఏదైనా ఉందేమో వెతుకుతున్నాను. అది ఇండోనేషియా కొండ ప్రాంతంలో ఉన్నట్టుగా నాకు సిగ్నల్ అందుతోంది. రండి వెళ్ళి చూద్దాం. రెడీ? ఉన్నట్టుండి నీకేమైంది? నాకేం కాలేదు, మీరు వెళ్ళండి. కంగారు లేదు, నేను చూసుకుంటాను. ఈ రీడింగ్ అదిగో అక్కడి నుంచి వస్తోంది. ఆ కొండల మధ్య ఎక్కడో చోటు ఉండాలి. అటువైపు అయితే వెళ్ళి కనుక్కుందాం రండి. ఈ వైపు. ఏంటిది? నాకు తెలీదు, కానీ అది మని కోసమే వెతుకుతుందని చెప్పగలను. అది చాలా కఠినంగా ఉంది. ఇంత దారుణమైన శక్తిని ఎప్పుడు చూడలేదు. అలా అనకు, వాళ్ళు ఫియర్ క్యాట్. హలో రేంజర్స్, నేను లేని దిగులుగా ఉందా? అంత లేదులే. ఇప్పుడు నీకేం కావాలి? ఇక్కడ ఈ పర్వతాల్లో శక్తివంతమైన ఆయుధం ఉంటుంది. ఇప్పుడు మేము దాన్ని సొంతం చేసుకోబోతున్నాం.
ఇప్పుడు చూడు. మర్యాదగా మా దారి కట్టు తప్పుకోండి. ఏమైంది మాస్టర్? మీ రక్తం మాత్రం ఐస్ వాటర్తో చేయకపోయి ఉంటే ఈ పాటికి సలసలే కాగేది. ఆ ఫియర్ క్యాట్స్ నా రోబోట్ ప్రయోగించి ఆ కియాము క్యానోన్ ని పొందబోతున్నారు. అది ఇదే అయింటుంది. ఉండు చూద్దాం. ఇప్పుడు దీని శక్తి ఉపయోగించి చూద్దాం. సాధించావు. ఏంటి ఆయుధం? ఈ ట్రాకర్ దాని జాడలే తెలుపుతోంది. వెరీ గుడ్ మై ఫ్రెండ్. దీన్ని ఉపయోగించి చూద్దాం. దానికి చాలా ఎక్కువ శక్తి ఉన్నట్టుంది. ముందు ఆయుధాన్ని వాళ్ళ నుంచి దూరం చేయాలి. అందుకు డ్రైవ్ మ్యాక్స్ ఉపయోగిద్దాం. శక్తిని కోల్పోతున్నాం. త్వరగా. ఎవరు తొందరపడకండి. వాళ్ళు కాల్పులు జరుపుతున్నారు. దీన్ని ఫుల్ పవర్ లోకి మార్చి తీరాలి. మాక్సిమం స్ట్రెంగ్త్ ఉపయోగించు. ఇది చాలా సులభంగా ఉంది. అవును, ఇప్పుడు సిటీని నాశనం చేద్దాం. మన జోర్స్ అన్ని పాడైపోయాయి. అన్ని సిస్టమ్స్ పాడైపోయాయి. ఇక ఈ జోర్స్ ను వదిలేయడమే మంచిది. నాకు పోడల్స్ ఇష్టం లేదు. మనం మళ్ళీ ఈ పని చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నీకు తెలుసా, నాకు డాగ్ జుట్టు అంటే చాలా అసహ్యం. మన సిటీ దాడి చేయబడింది. పట్టణ మధ్య ప్రాంతంలో ఉన్న ప్రజలు భద్రంగా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. డాగ్ షో సంగతి వదిలే జెర్రీ, మనం ఈ దాడిని కవర్ చేద్దాం. జెసికా, పద వెళ్దాం. స్టార్ట్ రోలింగ్. రోల్ రోల్ రోల్. నేను జెసికా జెఫ్రీస్ ని సిటీ మధ్య ప్రాంతం నుంచి రిపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రత్యేక శక్తుల దాడి క్రింద ఉన్నాం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం జరిగింది? పవర్ రేంజర్స్ ఓడిపోయారు. వాళ్ళ మిషన్స్ ఈ దారుణాన్ని అరికట్టలేకపోయాయి. అంటే ఇప్పుడు మన హీరోస్ ఫైనల్ ఆటలో కలుసుకోబోతున్నారన్నమాట. పవర్ రేంజర్స్ ఓడిపోవడం ఇదే మొదటిసారి. ఈ మధ్య వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఏమైంటుంది? జెసికా, ఇక్కడ అంతా అయిపోయింది. వచ్చాయి, మనం ఇక్కడ ఏం చేయలేం. ఏమీ ఉండకపోవచ్చు, కానీ కథ చాలా ఉంది. ఏంటో ఇక్కడే ఉండి కనిపెడతాను. త్వరగా రా జెర్రీ. మీరు అక్కడికి వెళ్ళకుండా ఉన్నారు. జెస్సీ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సారీ సార్, ఆవిడ చాలా అర్జెంట్ అన్నారు. టైసాన్, ఇంతకు ముందు ఏదో పొరపాటు జరిగిందని నాకు తెలుసు. అతనికి ఏమైందో మేము కనిపెట్టలేకపోతున్నాం. నేను కనిపెట్టగలనేమో. నువ్వేమంటున్నావు? ఆ మెడల్స్ నేను మేయర్ ఆఫీస్లో కనుక్కున్నాను. వాళ్ళు పంపలేదట. ఇది కేవలం నా అనుమానం, కానీ చెక్ చేసుకోవడం తప్పు కాదుగా. 1
నేను ఇంకా టీవీ ముందున్నానా? మనం వదిలేయకూడదు, కానీ మన అన్ని జాడ్స్ పాడైపోయాయి. పూర్తిగా పాడవలేదు. సరే స్పెన్సర్, అన్ని జోన్స్ ని పంపండి. Ready! Ready! Overdrive! Accelerate! నేను ప్రారంభిస్తాను. నీ పక్కనే ఉన్నా, దాన్ని అంత చూద్దాం. Oh no! ఇప్పుడు నా వంతు. రాణి, వద్దు, తిరిగి వచ్చాయి. కొంచెం వచ్చుకో. మనం దాన్ని గెలవలేము. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అది తప్పకుండా తనే ఉంటాడు. టైజాన్, అతని కొత్త జాడ్ చూడండి. ఇంకా ఏమి ఉన్నాయి? నేను వచ్చేసాను. వాటర్ లాంచర్స్. మెర్క్యూరీ రేంజర్. రెస్క్యూ రన్నర్ 1, రెస్క్యూ రన్నర్ 2, వెళ్ళండి. All right, Flashpoint Mega Zone, activate. www.toonworldcamo.com. Combine. పైకి వెళ్ళు. ఇప్పుడు మొదలైంది అసలు ఆట. ఇంకా కావాలంటే చాలా వేడి వస్తుంది. అవును, ఫుల్ ప్రెషర్. ఏంటి అసాధ్యం? చార్జ్. చాలా ఆలస్యం. అవును, వాటర్ లాంచర్స్, హైడ్రో బ్లాస్ట్. ఇప్పుడు ఈ మెర్క్యూరియన్ మన దారికి అడ్డు వస్తూనే ఉన్నాడు. అతని మీద నాకు కక్ష పెరుగుతోంది. ఏదో ఒక రోజు అనుభవిస్తాడు. ఈసారి ఎలాగో తప్పించుకున్నారు. క్యానన్ దొరికింది. చాలా బాగుంది. ఆకారం చూడండి. మనకే దొరికింది. జోర్స్ కోసం ఎంతకాలం వెయిట్ చేసినా తప్పులేదు. కియము క్యానోన్ రేంజర్స్ చేతిలోకి వెళ్ళడం నేను చూశాను. చాలా కష్టపడ్డారు. మంచి పని ఐస్ మ్యాన్. మన ఒప్పందం గురించి ఏం నిర్ణయించుకున్నావు? మీరు మెర్క్యూరీ రేంజర్ ని నాశనం చేయాల్సిందే. తప్ప ఇంకెవ్వరూ ఆ మెర్క్యూరీ రేంజర్ అంతు చూడలేరు.
నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే మోసం చేసి నా ఎదురుగానే వస్తావా? మేము ఫియర్ క్యాట్స్. నీకైనా ఇంకెవరికైనా సరే మేము సమాధానం చెప్పాం. ఇక్కడ కంటే నా కజిన్ని కలవడం నయం. స్పెన్సర్ ఇటు చూడు, మా సాహసానికి దొరికిన ఫలితం. మేయర్ మీకు వీటిని పర్సనల్ గా ఇచ్చారనుకుంటున్నాను. అవును, ఆయనే ఇచ్చారు. వాస్తవానికి అవి చాలా బరువైనవి. వాటికి మీరు అర్హులే, కానీ మనం చేయాల్సిన పని ఇంకా ఉంది. ఇది కీ అముక్ క్యానాన్ పురాతన ఆధారం. మనం తర్వాత పనిలో ఇది ముఖ్యంగా మనకు ఉపయోగపడుతుంది. హే ఫ్రెండ్స్, జెసికా షో వస్తుంది టీవీలో. మీలో కొంతమందికి తెలుసు గుడ్ మార్నింగ్ శాన్ ఏంజెలస్ లో ఇదే నాకు ఆఖరి దినమని. నేను గ్లోబల్ న్యూస్ నెట్వర్క్ లో ఫీల్డ్ రిపోర్టర్ గా పనిచేయడం కోసం దీన్ని వదులుకుంటున్నాను. ఇది నిజంగా అద్భుతం. మా అందరికీ ప్రత్యేకంగా ఉండాలనే ఆలోచనని ఇచ్చింది, ప్రోత్సహించింది మీరే. మీ అందరికీ వీడ్కోలు చెప్తూ జెసికా జెఫ్రీస్. మా అందరికీ ప్రోత్సాహాన్ని అందించింది మీరే. మీ అందరికీ వీడ్కోలు చెప్తూ జెసికా జెఫ్రీస్. అంతా మేలు జరుగుతుంది.